రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరు సర్వే నెంబర్ 273/2లో ఉన్న 102 ప్లాట్లను పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ సంపూర్ణ విజయశేఖర్ రెడ్డి అతని కుటుంబ సభ్యులు కబ్జా చేసి ప్రహరీ నిర్మించారని ఆరోపిస్తూ ప్లాట్ల యజమానులు సుమారు 50 మంది హైడ్రా కమిషనర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేసినట్టు బాధితులు తెలిపారు. 1993లో వేసిన వెంచర్లో ప్లాట్లు కొన్నామని, అక్కడ ఉన్న 102 ప్లాట్లతో పాటు రోడ్డు కూడా కబ్జా చేసి ఈ భూమి మాది అంటూ కోర్టుకు వెళ్లారని, తమకు న్యాయం చేయాలని హైడ్రా కమిషనర్కు బాధితులు తెలిపారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లల భవిష్యత్తు కోసం ప్లాట్లు కొంటే ఇలా కబ్జాలు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. 2007లో కొనుక్కున్నానండి. ఇప్పటి వరకు ఏం డెవలప్మెంట్ లేదు. మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, ఇల్లు కట్టుకొనియట్లేదు. మా ల్యాండ్ ఎవరో ఆక్రమించిండ్రు. ఒక్కొక్క రూపాయి కూడా పెట్టి మేము ఇక్కడ ల్యాండ్స్ కొనుక్కున్నాం. దానికి ఏమీ ఇవ్వట్లేదు. మా పిల్లలకు కట్నం కిందో ఏదో ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే అది కూడా అవ్వట్లేదు. పర్మిషన్ మా ల్యాండ్స్ ఎవరో ఆక్రమించారు. మాకు దయచేసి హెల్ప్ చేయండి. ఎప్పుడు కొన్నారండి? 2007లో కొన్నానండి. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. ఆక్రమించిన వాళ్ళ పేర్లు ప్రతాప్ రెడ్డి, రామరెడ్డి, కృష్ణారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, జయంత్ రెడ్డి మమ్మల్ని ప్లాట్లకు రానియట్లేదు. గొడవ చేస్తున్నారు, కొడుతున్నారు, గోడలు పెట్టేసుకున్నారు. మాకేమో పర్మిషన్ ఇవ్వట్లేదు. మేము ప్రాపర్ గా ఒక్కొక్క రూపాయి కూడబెట్టి ఈసీలు అన్ని మా పేరు మీదనే ఉన్నాయి. కానీ ఇల్లు కట్టాలనుకుంటే మాత్రం మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇక్కడ ఫ్లాట్ కి మేము ఎంతో కష్టపడి అప్పులు చేసి రూపాయి తీసుకొచ్చి ఇక్కడ ఫ్లాట్ కొనడం జరిగింది. తీరా దీన్ని ఇప్పుడు మేము కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దీని మీద కబ్జా చేయడం జరిగిందండి. ప్రతాప్ రెడ్డి, రామరెడ్డి, కృష్ణారెడ్డి అనే మొదలగు వ్యక్తులు ఈ ల్యాండ్స్ ని ఇష్యూ చేసేసి వీళ్ళు ఈ ల్యాండ్స్ అన్ని కూడా కబ్జా చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే మేము కష్టపడి కొనుక్కున్నామో అందరం కూడా ఇలా రోడ్డు పాలైపోయినాం. ఎందుకంటే చాలా రకాలుగా బాధపడుతున్నామండి. చాలా రకాల ఇబ్బంది. ఎందుకంటే ల్యాండ్ కొనటం వల్ల ఏదో మనకు కొంత కుటుంబానికి పిల్లలకి ఏదో ఆధారం అవుతుందని మేము అప్పులు చప్పులు చేసుకుంటే ఈ రోజు ఇలాంటి వ్యక్తులు మా లాంటి వాళ్ళందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి ఈ రోజు మమ్మల్ని కన్నీటి పర్వంతం చేస్తున్నారండి. ఈ రోజు మేము రోడ్డు మీద నిలబడే పరిస్థితి తీసుకొచ్చిన కారణం వాళ్ళండి. ఇలా ఈ ఫ్లాట్లు ఇలా కబ్జా చేయడం వల్ల మేము దీనికోసం మేము ఫైట్ చేయాల్సిన పరిస్థితి. మేము కొనటానికే చాలా ఇబ్బందులు పడి ఈ రోజు ఈ సమస్య నుంచి బయటపడడానికి కూడా బాధపడాల్సిన పరిస్థితి అంటే అసలు మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది, ఎవరి ద్వారా న్యాయం జరుగుతుంది, ఈ సమస్య నుంచి మేము ఎలా బయటపడాలని మేము ఇంతమంది కూడా కన్నీటి పరమంతంతో ఇక్కడ బాధపడుతున్నామండి. నేరేడ్మెట్లో స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. నేను 2017లో ఈ 273/2 సర్వే నెంబర్ కుంట్లూరు గ్రామ పంచాయతీలో ప్లాట్ నెంబర్ 145, 146లో తీసుకోవడం జరిగింది. తర్వాత మా మిసెస్ పేరు మీద తీసుకోవడం జరిగింది, అపర్ణ. అయితే దీనికి సంబంధించి కొంతమంది ఈ వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు దీని మీద కేసేసి దీన్ని ఇన్వాలిడ్గా మనకు అందులో చూపిస్తుంది. ఎల్ఆర్ఎస్ కూడా కావట్లేదు. వాళ్ళు మరి కబ్జా పెట్టుకుంటున్నారు. కాబట్టి దీనికి సంబంధించి పై అధికారులకు చేరవేయడం కోసం మేమందరం కలిసి కమిషనర్ గారిని కలవడానికి వెళ్తున్నాము. దీనికి సంబంధించి మాకు తగిన పరిష్కారం చేయగలరని కోరుతున్నాము. ప్రతాప్ రెడ్డి అని కొంతమంది వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి ఏం సంబంధం లేకున్నా కానీ వీళ్ళు కబ్జా చేసేసుకొని కోర్టులో కేసు వేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి మాకు తగిన పరిష్కారం చూపించాలని కోరుతున్నాము. నా ఒరిజినల్ సేల్ డీడ్ అన్నీ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అట్లా క్లారిటీ ఉందనే కొన్నాము. నేను యాక్చువల్గా పర్సనల్ లోన్ తీసుకొని కొన్నాను, ఒక 15 lakhs.